హెల్దీ ఫుడ్ అంటే చిన్నప్పటి నుంచి మీ మదర్ ఫాదరు మీకు ఏ విధమైన ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ మటుకే మీ బాడీకి హెల్దీ ఫుడ్ అవుతుంది. అనవసరమైనటువంటి గ్రీన్ టీలు తాగొద్దు, అనవసరమైన ఆర్గానిక్ ఫుడ్స్ అని వెళ్ళొద్దు, అనవసరమైన ప్రోటీన్ షేకులు తాగొద్దు, అనవసరమైన వే ప్రోటీన్స్ తినొద్దు. మీరు చిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, ఉప్మా, దోశ, పొంగలు, వడ అవే తినండి, కొంచెం మితంగా తినండి మీ వయసును బట్టి. లంచ్ రైస్ తింటే రైసు, చపాతీ తినేవాళ్ళు, పుల్కా తినేవాళ్ళు అదే, ఆకుకూరలతోటి. నాన్ వెజ్ తినేవాళ్ళు కొంత నాన్ వెజ్ తిని, నైట్ కూడా మీ అలవాటైన ఫుడ్ను మటుకే తినండి తప్పితే ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి పక్కనోళ్ళు చెప్తున్నారని చెప్పి స్ప్రౌట్లు తినడము, పక్కనోళ్ళు చెప్తున్నారని చెప్పి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడము, ఎవరో చెప్పారని చెప్పేసి కంప్లీట్ ఫాస్టింగ్లు ఉండడం, వీటి వల్ల మీరు సన్నగా అవుతారేమో కానీ మీ బాడీ మొత్తం కూడాను చెడిపోయి ఆ బాడీలో ఉన్న బ్యాలెన్స్ అంతా తప్పి మీరు అనవసరంగా కొత్త జబ్బులకి లోనవుతారు. ఎందుకంటే బాడీ అన్నది ఒక మెషిన్. మీ బైక్ పెట్రోల్ బైక్ అయితే దాంట్లో డీజిల్ పోస్తే ఏమవుతుందో ఇటువంటి ఏవైతే నేను చెప్పాను కదా అనవసరమైనవి తినడం వల్ల మీ బాడీలో బ్యాలెన్స్ తప్పి ఆ పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏ విధంగా అయితే ఆ పెట్రోల్ ఇంజిన్ చెడిపోతుందో అదే విధంగా చెడిపోతుంది. అందుకని అందరికి కూడా చెప్పండి, హెల్దీ ఫుడ్ అంటే ఓన్లీ చిన్నప్పటి నుంచి మీ బాడీకి ఏదైతే అలవాటైందో ఫుడ్ అదే తినడం, అదే హెల్దీ ఫుడ్. ఈ మాట మీరు అందరు గుర్తు చేసుకొని 10 మందికి చెప్పండి. దీనివల్ల మీకు ఎటువంటి కూడాను ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే జబ్బులు రావు. హ్యాపీగా అన్ని జబ్బుల నుంచి దూరంగా ఉంటారు మీరు.